అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అందరికీ తెలుసు. నేను ఒక 1 month పాటు అమ్మగారి దగ్గర ఉన్నాను అండ్ రీసెంట్గానే వచ్చాను. సో ఏంటంటే అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ అయితే అమ్మతో అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి చాలామంది నన్ను అడుగుతున్నారు, రుద్రాంశ్ స్లీపింగ్ టైంని ఎలా మేనేజ్ చేశారు మీరు అంటే. ముందు వీడియోస్తో చెప్పానమాట, నైట్ అయితే ఫుల్గా పడుకుంటాడు అని చెప్పి బేబీ ఫీడింగ్ వీడియోలో అయితే చెప్పాను. ఎలా పడుకుంటాడు అక్క, న్యూ బార్న్ స్టేజ్లో అయితే ఎలా మేనేజ్ చేసావు అని చెప్పి చాలామందికి అయితే వచ్చే క్వశ్చన్ ఇది. అండ్ ఏంటంటే నా బేబీ రుద్రాంశ్ వచ్చేసి 15 days పాటు ఎన్ఐసీయూలో ఉన్నాడండి. 15 days కంటిన్యూస్ ఎన్ఐసీలో ఉన్నాడు. ఎన్ఐసీయూలో ఉన్నప్పుడు వాడికి ఫుల్ సెలైన్ నుంచే వెళ్ళేది. ఫుడ్ అనేది మిల్క్ అనేది ఏమీ ఇచ్చేవారు కాదనమాట. ఫుల్ మత్తులో ఉండేవాడు. బేబీ ఏంటంటే వైబ్రేట్ అవుతూ ఆ బాక్స్లో ఐస్ క్లోజ్ చేసేసి నోట్లోంచి అండ్ ఏంటంటే బొడ్డులోంచి లైన్స్ వేసి లోపలికి వాళ్ళు ఏదో ఎక్విప్మెంట్తో మెడికేషన్ ఎక్విప్మెంట్ అనమాట ఇదంతా. సో ఇలా ఉండేది. నిద్ర లెగడం అనేది ఉండదు ఆ బేబీస్కి. ఫుల్ మత్తులో ఉంటారు. సెడేషన్ అంటారు, సెడేషన్ ఇస్తారు. మనం కూడా వాళ్ళని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మనం మదర్ ఫాదర్ ముట్టుకుంటే వాళ్ళ టచ్కి రెస్పాండ్ అవుతారనమాట. నేను అప్పుడు కూడా ఎన్ఐసీలోకి మదర్ ఫాదర్కి ఎలా ఉండేది కాబట్టి నేను మా హస్బెండ్ వెళ్ళి ముట్టుకుంటూ ఉండేవాళ్ళము. వాడు కదులుతూ ఉండేవాడు, డాక్టర్స్ చెప్తూ ఉండేవాడు. అలా వాడికి సెడేషన్ కనుక మత్తు కనుక కంప్లీట్ అయిపోతే కనుక లెగిస్తే వాళ్ళు పెయిన్ తట్టుకోలేరమ్మా, సో కొంచెం అవాయిడ్ చేయండి ముట్టుకోవడం అని చెప్పి చెప్పేవారు. నేను వచ్చేసి నా చేతికి రుద్రాంశ్ని ఇచ్చింది పుట్టిన 15 daysకి 15-16 daysకి అయితే నా చేతికి ఇచ్చారు. నా చేతికి ఇచ్చాక నన్ను మళ్ళీ రెయిన్బో హాస్పిటల్లోనే పక్కన పెట్టి బేబీ పక్కన నేను ఫీడింగ్ ఎలా ఇస్తున్నాను, వాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పి అయితే నాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. నేర్పించిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే వచ్చేసి 23rd నవంబర్న నాకు షిఫ్ట్ చేశారు. బేబీని నా చేతికి ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. కానీ ఏంటంటే అప్పటిదాకా వైర్స్ అన్నీ ఉన్న పిల్లోడు సడన్గా మత్తు వదిలేక ఎలా ఉంటాడు, కొంచెం కష్టం కదా. అండ్ ఏంటంటే వాళ్ళు చేసింది చేతికి లెగ్స్కి వచ్చేసేటప్పటికి ఐవీ ఉంటుంది కదా, ఐవీ అలా పెట్టేసి ఉంచేసారనమాట. అదేంటి అడ్మిట్ అయినప్పటి నుంచే అదే ఐవీ మార్చలేదు. చిన్నపిల్లలు కదా చెప్పలేరు, సో అలాగే ఉంచేశారు. అలాగే ఉంచితే నాకు కూడా తెలియలేదు, మనకి ఫస్ట్ బేబీ మనకి అంత అవేర్నెస్ ఉండదు. అండ్ హాస్పిటల్లోకి వచ్చేటప్పటికి నేను మా హస్బెండ్ అయితే రూమ్లో ఉండేవాళ్ళం. మా హస్బెండ్ అయితే రూమ్లో పెట్టిన 3 days వరకు అయితే ఉన్నారు. తర్వాత అయితే బెంగళూరు వెళ్ళారు. తర్వాత అంతా అమ్మ చెల్లి ఉన్నారు హాస్పిటల్ నా దగ్గర. బేబీని నేనే మేనేజ్ చేసుకునేదాన్ని. అటు ఫీడింగ్ ఇచ్చుకున్నా ఇది ఇచ్చుకున్నా. నా ఫీడింగ్ తీసుకునేవాడు కాదు. అండ్ ఏంటంటే తీసుకోవడానికి ట్రై చేసి డాక్టర్ ఏడ్చినా సరే ఇచ్చేయి అనేవారు. కానీ ఇచ్చినా సరే వాడికి బొడ్డులో వైర్స్ అవి తీశారు కదా, అందులోంచి బ్లడ్ వస్తూ ఉండేది. సో నాకు భయం వేసేది పిల్లోడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను వచ్చేదాన్ని కాదు. అలా 15-16 days అయిపోయిన తర్వాత పిల్లోడు ఒకేసారి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 1 weekలో బేబీస్ ఫస్ట్ 2 days 1 days అలాగా ఎంతెంత ml తీసుకోవాలి అని ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఫస్ట్ 5 ml 10 ml 20 ml అలాగా ఫస్ట్ 1 week వచ్చేటప్పటికి 45 ml అలా ఇచ్చేవారు. అలా అయితే మనం బేబీ తీసుకుంటున్నారా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ బేబీ 45 ml ఒకేసారి తాగలేకపోయాడంటే 1 hour విత్ ఇన్ స్పాన్లో 20 ml అలా తాగుతారు అనమాట. ఒక్కొక్క బేబీ ఫుల్ ఒకేసారి తాగి 2-3 hours తాగుతారు. ఒక బేబీ అయితే హాఫ్ అన్ అవర్ తాగుతారు. సో అలా ఉంటుంది. రుద్రాంశ్ వచ్చేటప్పటికి చేతులకి కాళ్ళకి ఐవీ పెట్టడం వల్ల చాలా అనీజీగా ఫీల్ అయ్యి తక్కువ పాలు తాగేవాడు. అలాగా 10 ml 20 ml 15 ml అలా తాగేవారు. తాగడంతో ఇంకా వెయిట్ అనేది తగ్గిపోయాడు. అంతా 2.4కి వచ్చేసాడు. డాక్టర్ అన్నారు, లేదు ఇది చాలా తప్పు, ఎందుకు తాగట్లేదు, మీరు సరిగ్గా ఇవ్వట్లేదేమో అనేవారు. కానీ రీజన్ అయితే అది కాదు. నైట్కి వచ్చేటప్పటికి ఏడుస్తూ ఉన్నాడు. ఫస్ట్ డే మొత్తం కంప్లీట్గా ఏడుస్తున్నాడు. వాడికి కొత్త, మాకు కొత్త, ఏం చేయాలో తెలియదు. అమ్మ పక్కన లేదు, హస్బెండ్ నేను అలా చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మ వచ్చేసారు. స్లీపింగ్ టైం అనేది బేబీస్కి ఎలా అలవాటు చేయాలంటే వాళ్ళు పడుకునేటప్పుడు మొజ్జ నిండా పాలు అయితే పట్టించి పడుకోబెట్టాలండి. ఎలా అయినా సరే కడుపు నిండా అయితే పాలు పట్టించి పడుకోబెట్టాలి. నాకు అదొకటి. సెకండ్ ఏంటంటే
బేబీస్కి నైట్ టైం ఫీడ్ ఇస్తున్నప్పుడు లైట్ అనేది ఆన్ చేయకూడదు, అసలు ఆన్ చేయకూడదు అంతే. 0 క్యాండిల్ బల్బ్స్ ఉంటాయి కదా, అది అయితే తీసుకోండి. ఆ బల్బ్లే ఏంటంటే బేబీకి మనకి బేబీ ఫేస్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ చిన్నగా, అంటే వాళ్ళకి డే అండ్ నైట్ అనేది డిఫరెన్స్ అయితే చెప్పాలి. మేము ఏం చేసేవాళ్ళం, హాస్పిటల్ అయితే అలా అయిపోయింది, ఎందుకు నిద్ర పట్టట్లేదా అని అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీజన్, లైట్ అనేది ఆన్ చేస్తారు. 2 షేరింగ్ రూమ్ కాబట్టి పక్క వాళ్ళు ఎప్పుడు లైట్ ఆన్ చేసే ఉండేవారు. సో వీళ్ళు కూడా ఆ లైట్కి అలా చూస్తూ వీళ్ళు కూడా లెగిసే ఉంటారనమాట. డే అండ్ నైట్ డిఫరెన్స్ ఎలా చెప్పాలంటే, డే టైం మొత్తం ఇల్లంతా అంటే ఇల్లంతా కాదు, వాడి రూమ్ అంతా, వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు, హాల్ అయితే హాల్, రూమ్ అయితే రూము, చీకట్లో కాకుండా లైట్లు వేసి ఉంచండి. ఇలా మొత్తం వెలుగుంటే ఓకే, లేకపోతే కనుక లైట్లు వేసే ఉంచండి డే అంతా. వాళ్ళు పడుకున్నా సరే, వాళ్ళు పడుకుంటే జస్ట్ కొంచెం లైట్స్ ఆఫ్ చేసి, కొంచెం కర్టెన్స్ కొంచెం ఓపెన్ చేసి, వాళ్ళకి లైటింగ్ అయితే కనిపించాలి, ఇది డే అని వాళ్ళు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇలా అయితే చేయాలి. నైట్ టైంకి వచ్చేటప్పటికి చెప్పాను కదా, 0 క్యాండిల్ బల్బ్ వేసేసి వదిలేయాలి. మిల్క్ ఎన్నిసార్లు ఫీడింగ్ ఇచ్చినా సరే అన్నిసార్లు కూడా మనం లైట్ ఆన్ చేయకుండానే వెళ్ళాలి. మీకు కావాలంటే మళ్ళీ ఫార్ములా మిల్క్ వాళ్ళు కలుపుకొని రావాలంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మెల్లగా నడుచుకుని వెళ్ళి వచ్చేసి కలిపేసి ఇచ్చేయండి. ట్రస్ట్ మీ, వాళ్ళు 10 డేస్లో డే అండ్ నైట్కి డిఫరెన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అండ్ రుద్రాంశ వచ్చేటప్పటికి ఫస్ట్ 3 or 4 ఫస్ట్ 4 మంత్స్, ఫస్ట్ 5 మంత్స్ కూడా అస్సలు, ఫస్ట్ మంత్ తీసేయండి, 2, 3, 4, 5 ఈ 4 మంత్స్ కూడా నైట్ చక్కగా పడుకునేవాడు. మిల్క్ తాగినప్పుడు కూడా వాడు ఏడ్చేవాడు కాదు, జస్ట్ కొంచెం ఇలా కదలగానే నేను ఫోన్ చూసుకునేదాన్ని. 3 to 4 అవర్స్ దాటితే కనుక వెళ్ళి నేను మిల్క్ కలిపేసుకుని వచ్చి పట్టేసేదాన్ని. వాడు కూడా కళ్ళు మూసుకుని తాగేసేవాడు. అంత తాగితే అంత, వదిలేస్తే మొహం ఇలా పక్కకు జరిపేస్తారు, వదిలేసినట్టే, సింపుల్. మార్నింగ్ మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు 7 అలా ఉంటుంది కదా, 7కి అలా లెగుస్తారు, అప్పుడు మళ్ళీ లైట్స్ ఆన్ చేసేయండి. వాళ్ళకి మళ్ళీ డే డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇలా వన్స్ ట్రస్ట్ మీ, ఇలా అలవాటు అయిపోయాక, వన్స్ పిల్లలకి సాలిడ్స్ అలవాటు చేశాక ఎలా ఉంటుందంటే 5th మంత్లో వచ్చేటప్పటికి వీడికి ఫుడ్ కరెక్ట్గా, నేను నైట్ పెట్టకూడదు అంటారు కానీ నైట్ డైజెస్ట్ అయ్యే ఫుడ్ అయితే పెట్టచ్చు. అప్పుడు నేనేం చేసేదాన్ని, సెరలాక్ అయితే పెట్టేదాన్ని. సెరలాక్ అంటే నెస్టమ్, ఫస్ట్ డాక్టర్స్ చెప్పినవి పెట్టమంటారు కాబట్టి నెస్టమ్ పెట్టేదాన్ని. నెస్టమ్ హాఫ్ బౌల్ చిన్న ఇంత పెట్టేదాన్ని అనమాట. ఇంత పెట్టి అది తిన్నాక కొంచెం కాసేపు ఆడుకుని, వాటర్ అయితే ఎక్కువ పట్టించాం కదా, జస్ట్ ఒక స్పూన్ అంతే, ఇలా ఆడేసుకుని ఒక 10 minutes పడుకునేవాడు. ట్రస్ట్ మీ, నెక్స్ట్ రోజు మార్నింగ్ 7:30 దాకా లేసేవాడే కాదు, అస్సలు కళ్ళు కూడా ఓపెన్ చేసేవాడు కాదు, వాడు పడుకున్న పొజిషన్ నుంచి కూడా లేసేవాడు కాదు. అలా ఉంటుందన్నమాట పిల్లలతో. సో ఏదైనా సరే మనం అలవాటు చేయడం బట్టే ఉంటుందండి. చాలామంది నా పిల్లలు పడుకోవట్లేదు అంటే వాళ్ళు పుట్టుకతో నైట్ పడుకోవాలి, డే పడుకోము అనేది వాళ్ళకి ఏం ఉండదండి. వాళ్ళకి ఏం అలవాటు చేసినా మనం అలవాటు చేసిందే వస్తుంది. సో మనం వాళ్ళ స్లీపింగ్ టైం ఎలా అలవాటు చేసాము ఎలా అనేది దాన్ని బట్టే మన నెక్స్ట్ 1 year కూడా బేసే ఉంటుంది. సో జాగ్రత్తగా ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఫోన్ అయితే వాళ్ళు పడుకునే టైంలో అయితే యూజ్ చేయొద్దు. ఫోన్ యూజ్ చేస్తామని చెప్పి ఇలా తలెత్తి మళ్ళీ ఫోన్ వైపు చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ రూల్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బేబీ మంచిగా పడుకుంటారు, దాంతోపాటు మీకు కూడా మంచిగా స్లీప్లెస్ నైట్స్ అనేవి అస్సలు ఉండవు పిల్లోడితో. నా పిల్లోడితో అయితే నాకు స్లీప్లెస్ నైట్స్ అనేదే లేదు. మొన్న ఒక రోజు కొంచెం కోల్డ్ చేసింది, అప్పుడు ఒక రోజు ఉంది. ఇలా లెక్క పెట్టుకోవచ్చు, ఇలా 2-3 days ఉన్నాయి అంతే. మొత్తం ఈ 9 months జర్నీలో 2-3 days జస్ట్. సో ఈ వీడియో అయితే ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నా వీడియోస్ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ టైం నుంచి మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.